ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీరు మీ ఇంటి వారు క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. అనుదినం మానక మీ వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు దేవుని కృపాసింహాసనాన్ని ఆశ్రయిస్తూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నారని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. అలాగున మీ భక్తిని సాధన చేయవలసిందిగా ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. రండి, కొంత సమయం పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాండి. 2వ సమూయేలుకు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతా ఉన్నాను, ఆలకించండి. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించురని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి అనెను. ప్రభునందు ప్రియులారా, అబ్షాలోము కుయుక్తు చేత ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని ప్రయత్నించిన తరువాత, ఆ సంగతి దావీదునకు తెలిసిన తరువాత, దావీదు తన సేవకులందరినీ పిలిచి వారందరితో ఇలాగంటా ఉన్నాడు: మనము అబ్షాలోము యొక్క చేతుల నుండి తప్పించబడలేము, అబ్షాలోము నుండి మనం రక్షణ పొందలేము, అతడు మనల్ని చంపుతాడేమో కనుక మనం పారిపోదాం. అతడు మనం ఉంటున్న ఈ ప్రాంతానికి దండెత్తి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కత్తివాత చేత హతము చేస్తాడేమో కనుక మనము త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోదాము, పారిపోదాము అని దావీదు భక్తుడు తనతో ఉన్నటువంటి వారితో అంటా ఉన్నాడు. ఈ విషయాలను ఆలోచన చేసినప్పుడు, ధ్యానించినప్పుడు నా మనసులో ఒక ఆలోచన కలిగింది. దావీదు యుద్ధశూరుడు, దేవుని మహాకృప చేత అనేకమైన యుద్ధాలు చేసిన వాడు దావీదు. అటువంటి దావీదు ఎందుకు భయపడి పారిపోతా ఉన్నాడు అంటే, అబ్షాలోము వల్ల తన ప్రజలందరికీ కీడు కలుగుతుందేమో కనుక ఆ సమయములో అక్కడ ఉండకుండా దూరంగా పోతున్నాడు అని అనిపించవచ్చు. అయితే తరువాత కూడా ఎప్పుడూ కూడా దావీదు అబ్షాలోము మీద తిరిగి యుద్ధము చేయాలని ఆలోచన కలిగిన వాడుగా మనకు కనబడదు. అబ్షాలోము తను వెతకడం ప్రారంభించిన ప్రతిసారి దావీదు అబ్షాలోము నుండి దూరంగా పోవడమే కనబడుతుంది. ఈ విషయాలను నేను ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన ఒక ఆత్మీయ పాఠాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే దానికంటే ముందుగా అబ్షాలోమును గూర్చిన కొన్ని విషయాలను కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, అబ్షాలోమును గురించి బైబుల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అబ్షాలోము ఎలాంటి వాడు అనంటే, ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే భౌతిక రూపంగా మనం చూసుకున్నట్లయితే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము బహు సౌందర్యవంతుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు అతని యందు ఒక లోపము లేదు అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే అంత సౌందర్యము కలవాడుగా అబ్షాలోము కనబడుతూ ఉన్నాడు. ప్రజలందరి చేత ఆ రీతిగా కీర్తించబడుతూ ఉన్నాడు. అటువంటి అబ్షాలోము అధికార కాంక్ష కలిగిన వాడై తన తండ్రి చేత తాను రాజుగా నియమించబడక మునిపే తానే ఇశ్రాయేల్ అందరి మీద రాజవ్వాలని ఆకాంక్షించి కుయుక్తి చేత తాను రాజవుడకు ఒక ప్రయత్నాన్ని చేయడం జరిగింది. అది మనకు 15వ అధ్యాయంలో కనబడుతుంది. 7 నుంచి 12 వచనాల వరకు మీరు చూసినట్లయితే మనకు కనబడుతుంది. అబ్షాలోములో మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే వాటిని ధ్యానం చేయాలని నేను ఇష్టపడట్లేదు, కానీ ఆ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకుందాం. అబ్షాలోమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికంటే ముందుగా మరొక విషయాన్ని తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడు నాతో ఇలాగ పంచుకున్నాడు: అబ్షాలోమును క్రీస్తుకు సాదృశ్యంగా పోల్చవచ్చు సహోదరుడా అంటూ నాతో మాట్లాడాడు. ఎందుకు అంటే అబ్షాలోము నేలకు ఆకాశానికి మధ్య వేలాడుతూ చనిపోయాడు అని
ఆ సహోదరుడు మాట్లాడాడు. అంటే అబ్షాలోము యొక్క మరణం గురించి కూడా మనకి 18వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే నేను దాన్ని ప్రస్తుతానికి ధ్యానించను, కానీ ఒక మాట అతను ఏమన్నాడంటే అబ్షాలోము క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ బోధ తప్పు. అబ్షాలోము జీవితములో మాదిరికరమైన ఒక లక్షణం కూడా మనం గ్రహించలేము. అబ్షాలోము జీవితము మొత్తము తండ్రికి అవిధేయత చూపినదిగానే కనబడుతుంది. తండ్రిని చంపాలని ప్రయత్నించిన వాడిగానే కనబడుతుంది. అధికార దాహం కలిగిన వాడిగా కనబడతాడు. తాను జ్ఞానిని అని చెప్పుకునే లక్షణాలు అబ్షాలోములో కనబడుతుంది. అంత మాత్రమే కాదు, తన స్వనీతిని కనబరుచుకునేవాడుగా కనబడతాడు అబ్షాలోము. ఈ విషయాలన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. ఈ విషయాలన్నీ మీకు క్లుప్తంగా త్వరగా నేను మీకు చెప్పి ముగిస్తాను. మూల అంశంలోనికి మనం వెళ్దాండి. అబ్షాలోము ఎలాంటి వాడు అంటే ఒకటి సౌందర్యవంతుడని మనం ముందుగా చెప్పుకున్నాం. ఇప్పుడు అబ్షాలోములో ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను కదా. అతన్ని క్రీస్తుకు పోల్చడము సరికాదు అన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకటి చూద్దాం. అబ్షాలోము గురించి మనము నేను ఈ విషయాన్ని చెప్పడానికంటే ముందు మీరు 13 నుంచి కొన్ని అధ్యాయాలు చదవండి. 13, 14 అధ్యాయాలు చదివితే అబ్షాలోములో ఉన్నటువంటి ఇంకొక లక్షణం మనకు కనబడుతుంది. అంటే తన సహోదరికి జరిగిన అన్యాయమును గురించి తను ప్రవర్తించిన ఒక విధానం కనబడుతుంది. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. అయితే మెచ్చుకు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయండి. అబ్షాలోము తిరిగి యెరూషలేము వచ్చిన తరువాత, తిరిగి రాజు ఉంటున్న యెరూషలేము వచ్చిన తరువాత అతను ఏం చేశాడంటే, దయచేసి చూడండి 28వ వచనం, 14వ అధ్యాయం 28వ వచనం. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండినను రాజు దర్శనము చేయక ఉండగా అంటా ఉన్నాడు. రాజు కుమారుడైన అబ్షాలోము యెరూషలేమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా యెరూషలేము వచ్చిన తరువాత రాజు దర్శనం చేయకుండా ఉన్నాడు. అంటే తండ్రి దగ్గరకు వెళ్ళి తాను కనబడిన సంఘటన ఒకటి కూడా లేదని బైబిల్ చెప్తుంది. ఎన్ని సంవత్సరాలు అంట? 2 నిండు సంవత్సరాలు అంటా ఉంది. అంటే తండ్రి మీద తనకు ప్రేమ కనబడలేదు. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, మీరు కనుక ఆ 28వ వచనం నుండి 32వ వచనం వరకు చదివినట్లయితే, తాను ఏ తప్పు చేయలేదు కనుక ఏ తప్పు చేయని నన్ను యెరూషలేము పిలిపించిన తరువాత నీ దర్శనము చేసుకొనడానికి నీవెందుకు నన్ను పిలిపించలేదు అన్నట్లుగా మనకి ఆ వచన భాగాలు కనబడతాయి. తాను నీతిమంతుడిగా ఉన్నాను కనుక, నీతిమంతుని కనుక నీవే నన్ను పిలిపించి నీవు నాతో మాట్లాడాలా అన్నట్లుగా మనకి ఆ వచన భాగాలు కనబడతాయి. అయితే ఆ సమయంలో దావీదు అతని మీద కోపపడకుండా అతను ముద్దు పెట్టుకున్నట్లుగా కనబడుతుంది. అంటే నేను తప్పు చేయలేదు కనుక ఆ కారణం చేత నీవే నన్ను పిలిపించుకోవాలా. ఇంతకు మునుపు నేను యెరూషలేమును విడిచి వెళ్ళాను, తిరిగి నేను యెరూషలేమునకు వచ్చిన తరువాత యెరూషలేములకు నీవే నన్ను పిలిపించావు కనుక, అనగా తండ్రి అయిన దావీదు తను పిలిపించాడు కనుక తానే తన సముఖములోనికి అబ్షాలోమును పిలవనంపాలా అనే ఉద్దేశాన్ని అబ్షాలోము కలిగి ఉన్నాడు. తన తండ్రి తాను పిలవలేదు కనుక పిలిచేలాగా ఒక కార్యాన్ని చేశాడు. అక్కడ తన సేవకునికి, దావీదు సేవకునికి తాను పిలిపించి మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సేవకుడు కూడా రాలేదు కనుక ఆ సేవకుని యొక్క పంటను తను కాల్చివేయడం జరుగుతుంది. అంటే తాను నీతిమంతుడు కనుక, తను ఏ తప్పు చేయలేదని తను అనుకుంటున్నాడు కనుక దాని చేత తాను రాజు సముఖం ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అది ఒకటి చెడ్డ లక్షణం. కనుక మనం క్రీస్తుకు అబ్షాలోమును పోల్చలేము. రెండవది, మీరు కనుక 15వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూసినట్లయితే, అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరుచుకుని తన ఎదుట పరిగెత్తుటకి 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు అంటా ఉన్నాడు. ఇప్పుడు రాజకుమారుడుగా ఉన్న అబ్షాలోము తన ముందు పరిగెత్తుటకు లేదా తను రథం మీద వెళ్తా ఉన్నప్పుడు తనతో పాటు రావడానికి భటులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరత ఏమిటి? అవసరత ఏదీ లేదు. కానీ తాను జ్ఞానిని అని తెలుసుకోవడానికి లేదా తాను న్యాయము తీర్చగలిగిన సామర్థ్యత కలిగిన వాడు అని చెప్పుకోవడానికి ఆర్భాటముగా ఉండడం కొరకు ఒక 50 మంది భటులను ఏర్పాటు చేసుకుని తన ముందు వారిని పంపించుతూ వెనకాల తన రథం మీద తన వస్తూ అక్కడ యెరూషలేములోనికి వచ్చే వారందరికీ వ్యాజ్యము తీర్చుకోవడానికి యెరూషలేము వచ్చేవారి కొరకు రాజు దగ్గరకు వెళ్లే వారందరితో అబ్షాలోము ఇలాగ అంటా ఉన్నాడు.
నీ వ్యాజ్యమును సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడైనను లేడు. నేను ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్తునని చెప్పుచూ వచ్చెను. రాజైన దావీదు యొద్ద న్యాయము తీర్చగలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, న్యాయము తీర్చగలిగిన వారు ఎవరూ లేరు అంటూ అక్కడ తన యెరూషలేము వస్తున్నటువంటి ప్రజలతో తాను గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అంటే తనంతటి న్యాయము తీర్చగలిగిన జ్ఞాని అయిన వాడు దావీదు దగ్గర ఎవరు లేరు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదు నియమించుకున్న సేవకులు ఎవరు కూడా సామర్థ్యత కలిగిన వారు కాదు. సామర్థ్యత కలిగిన వారిని నియమించుకునే జ్ఞానము దావీదుకు లేదు అని ఇండైరెక్ట్గా అబ్షాలోము ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే తన తండ్రి కంటే తాను జ్ఞానవంతుడుగా, తన తండ్రి కంటే తాను న్యాయము తీర్చగలిగిన సామర్థ్యతను కలిగిన వాడుగా అబ్షాలోము మాట్లాడుకుంటా ఉన్నాడు. కనుక ఈ లక్షణం కూడా మంచి లక్షణం కాదు. ఇది క్రీస్తుతో మనము పోల్చుకోలేము. ఈ కారణాన్ని బట్టి మనము ఏ రీతిగా అబ్షాలోమును క్రీస్తుకు సమానుడుగా మనం పోల్చలేము. కనుక అబ్షాలోము క్రీస్తుతో పోల్చడానికి జరగదు. ఇంకొక చెడు లక్షణం చూసినట్లయితే మనము అబ్షాలోము అధికారకాంక్ష కలిగిన వాడై తండ్రి అభిష్టానుసారముగా రాజు కాకుండా తన అభిష్టానుసారముగా, తన కోరికల ప్రకారము, తన ఆలోచన ప్రకారము రాజరికాన్ని, అధికారాన్ని సంపాదించుకోవాలని, రాజు కావాలని కుయుక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తయ్యలో మనం అది చూడం. తండ్రి చిత్తమే నెరవేర్చాలని విధేయత కలిగిన వాడు మన యేసయ్య. కానీ అబ్షాలోములో ఆ లక్షణం లేదు. కనుక అబ్షాలోమును క్రీస్తుకు సాదృశ్యంగా మనం చెప్పుకోవడానికి అవకాశమే లేదు. మరలా మీరు కనుక 17వ అధ్యాయం చూసినట్లయితే దావీదు యెరూషలేమును విడిచి పారిపోయిన తర్వాత దావీదు మంత్రి అయినటువంటి ఒక అతను అహీతోపెలు అబ్షాలోముతో అంటూ ఉంటాడు. ఏమని అంటే, దావీదు అలసట నొంది బలహీనుడిగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్ద ఉన్న జనులందరూ పారిపోవుదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను అని అన్నప్పుడు అతను ఏమంటున్నాడు 4వ వచనంలో, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తిగా కనబడిన, అనగా తండ్రిని చంపుతానని సలహా ఇస్తా ఉన్నప్పుడు ఆ ఆలోచన అతనికి యుక్తముగా కనిపించింది, అంటే మంచిదిగా కనిపించింది. తండ్రిని చంపుతానన్నప్పుడు కుమారుడు ఏం చేయాలా? నేను అధికారాన్ని పొందాను కదా, నా తండ్రిని విడిచిపెడదాము, ఇతను ఈ రాజ్యానికి రాడు కదని కనీసం ఆ సింపతి కలిగిన వాడన్నా ఉండాలా. కానీ అబ్షాలోములో అది లేదు. తన తండ్రిని మాత్రము చంపి మిగతా జనులు ఎవరైతే ఉన్నారో వారిని తన తట్టు తిప్పుకోవాలని అనుకుంటా ఉన్నాడు. ఎంత చెడ్డ లక్షణం అండి! అతను మంచి కుమారుడేనా? కాదే. తండ్రి అభిష్టానుసారముగా, తండ్రి చిత్త ప్రకారముగా ప్రాణం పెట్టిన వాడు మన యేసయ్య. తండ్రి ప్రాణము తీయాలని చూసిన వాడు అబ్షాలోమును ఏ రీతిగా క్రీస్తుతో పోలుస్తామండి? అంటే నింగికి ఆకాశానికి మధ్య వేలాడుతూ తన ప్రాణాన్ని కోల్పోయాడు కనుక అబ్షాలోమును క్రీస్తుకు పోల్చగలమా? లేదు లేదు. అలాగున చాలా మంది చనిపోతా ఉన్నారు. వారందరిని క్రీస్తుతో పోల్చగలమా? క్రీస్తుతో పోల్చడకు నరమాతుడే ఎవరు సరి సమానులు కానే కారు. కనుక అబ్షాలోమును క్రీస్తుతో పోల్చడం అనే బోధ శుద్ధ తప్పు. కనుక ఆ బోధను విశ్వసించవద్దు. ఆ మాటలను దయచేసి ఇతరులకు మీరు పరిచయం చేయవద్దు. ఇలాగూ చేస్తా ఉన్నారు కనుకనే నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి మెట్టుకు మన అంశంలోనికి మనం ముందు వెళ్దాం. ఇంతకీ అబ్షాలోము జీవితంలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వ్యక్తికి నేను పోల్చడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అధికార దాహం కలిగిన వాడుగా, తానే జ్ఞానవంతుడుగా, తానే న్యాయవంతుడుగా చూస్తున్నవాడు, అధికారము కొరకు కుయుక్తి చేత తండ్రి సింహాసనాన్ని సంపాదించుకోవాలని చూసిన వ్యక్తిగా మనకు అబ్షాలోము కనబడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి ఒకసారి మీతో పంచుకోనివ్వండి దయచేసి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశముకెక్కిపోయేదను,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదను. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటివి కదా అని బైబిల్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఇతడే పాపమునకు కారకుడు, మూలపితరుడైనటువంటి అపవాది అయినటువంటి సాతాను. ఇదే వ్యక్తిని గురించి, ఇదే సాతానుగా పిలువబడుతున్న ఈ వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం నుంచి ఉన్న వచనాల భాగాలను చూద్దాం. అయితే ప్రాముఖ్యంగా మీకు మాట నన్ను జ్ఞాపకం చేయనివ్వండి. 15వ వచనంలో ఎలాగో అంటా ఉంది. 14 అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అని లేఖనం సెలవిస్తా ఉంది. నీ సౌందర్యమును చూసి నీవు గర్వించిన వాడువై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలన్నీ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ఎవరిని గురించి బైబిల్ చెప్తా ఉందంటే, ఒక కెరూబుగా పిలువబడుతున్నటువంటి అపవాదిగా మార్చబడినటువంటి సాతాను గురించి బైబిల్ సెలవిస్తుంది. అతనికి తేజో నక్షత్రమా అని, వేకువ చుక్క అని కూడా బైబిల్ అతని గురించి తెలియచేస్తా ఉంది. అనగా అవి అతనికి ఇవ్వబడిన బిరుదములు అని మనం అనుకోవచ్చు. వీటన్నింటిని బట్టి, అతనికి ఇవ్వబడిన బిరుదములన్నింటిని బట్టి అతిశయించిన వాడే, గర్వించిన వాడే, అధికారపు కాంక్ష కలిగిన వాడే, దేవుని పర్వతము కంటే, దేవుని సింహాసనము కంటే అత్యున్నతముగా ఉండిపోవాలని ఆకాంక్ష కలిగిన వాడే తాను యోచించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. మహోన్నతునితో నిన్ను సమానునిగా చేసుకుందునను నీ మనసులో నీవు అనుకుంటివి ఎలా అని బైబుల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, బైబుల్ సెలవిస్తూ ఉంది. అంటే అబ్షాలోమును మనం ఎవరికి పోల్చగలము అంటే, క్రీస్తుకి ఏమాత్రము కానే కాదు, కానీ అపవాది అని పిలువబడుతున్న సాతానుకు మనం అబ్షాలోమును పోల్చుటకు సరిపోతుంది. అబ్షాలోములో సాతానులో పోలికలు కరెక్ట్గా కనబడుతుంది. ఒక మరణము విషయములో మినహాయించి మిగతా అన్ని విషయాలు అపవాదికి అబ్షాలోముకు సమానంగా ఉన్నాయి. అబ్షాలోము కూడా సౌందర్యము కలిగిన వాడు, అపవాది కూడా సౌందర్యము కలిగిన వాడుగా ఉన్నాడు. అబ్షాలోము జ్ఞానము కలిగి ఉన్నానని అనుకుంటూ ఉన్నాడు, అపవాది అయిన వాడు కూడా జ్ఞానవంతుడుగా అనుకుంటా ఉన్నాడు. అబ్షాలోము తండ్రి సింహాసనమును దక్కించుకోవాలని యుక్తి కలిగిన వాడే, తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని చేత ఒక కెరూబుగా నియమించబడిన వాడే ఉన్నటువంటి ఆ తేజో నక్షత్రమైనటువంటి అపవాది దేవునితో సమానముగా ఉండున్నట్లుగా తాను ఆలోచన కలిగిన వాడే ఉన్నాడు. కనుక అబ్షాలోము ఏమాత్రము క్రీస్తుకు సాదృశ్యంగా లేడు, సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంతకు మనం మూలవచనం ఏమిటి, నేను చెబుతున్న బోధ ఏమిటి అనే సందేహం మీకు కలగవచ్చు. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం, ఆ దినాన్న తేజో నక్షత్రముగా, వేకువ చుక్కగా పిలువబడినటువంటి, అభిషేకింపబడిన కెరూబుగా పిలువబడినటువంటి ఆ అపవాది దేవుని కంటే అత్యున్నతనిగా ఉండాలని ఆశించినప్పుడు, దేవుని సింహాసనముతో తాను సమానంగా చేసుకోవాలని ఆశించినప్పుడు, దేవాది దేవుడు అతన్ని మరణానికి అప్పచెప్పకుండా, అతన్ని చంపకుండా అతను నేలన పడద్రోసినట్టుగా లేఖనం చెబుతా ఉంది. అంత మటుకు సరి అయినదే. అయితే అబ్షాలోము జీవితం దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మీయ పాఠం దాగి ఉంది. అపవాదిని నేలన పడవేసినాడు దేవుడు, అందులో సందేహం లేదు. అయితే అబ్షాలోము దగ్గరకు వచ్చిన తర్వాత దావీదు అబ్షాలోమును పడవేసినట్లుగా కానీ, అబ్షాలోమును శిక్షించినట్లుగా కానీ, శిక్షించడానికి ప్రయత్నించినట్లుగా కానీ బైబిల్లో మనం ముందుగా చూడలేం. అబ్షాలోమును చంపకుండా అబ్షాలోముకు దూరంగా పారిపోతున్నటువంటి దావీదుని మనం చూడగలం. ఇక్కడ ఏం నేర్చుకోగలం అంటే, ప్రియులారా, తండ్రి ప్రేమను మనం గుర్తించగలం. దావీదుని మనం దేవునితో పోల్చుకోవడానికి ఒక అవకాశం ఉంది.
దావీదులో కూడా మానవ రీతిగా కొన్ని తప్పిదాలు ఉన్నప్పటికీ అనేకమైన ఆత్మీయ విషయాలు దావీదులో నుంచి మనం నేర్చుకోగలం. కనుక దావీదును నేను దేవునితో పోలుస్తా ఉన్నందుకు మీరు అన్యథా ఆలోచన చేయవద్దు. ఒకవేళ ఇది పోలిక సరైనది కాదు అని దేవుడు నాకు మరలా నేర్పించిన ఎడల, భక్తుల ద్వారా నాకు నేర్పించిన ఎడల, ఈ మాటలు దిద్దుబాటు చేసుకోవడానికి నేనేమాత్రము వెనుకాడను ప్రియులారా. కొన్ని విషయాలలో దావీదును దేవునితో పోల్చడానికి అవకాశం ఉన్నది, కనుకనే నేను పోలుస్తా ఉన్నాను. మెట్టుకు ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే అబ్షాలోము నుండి పారిపోతా ఉన్నాడు అనే మాటను మనము భౌతికంగా భయపడి పారిపోయాడు అని మనం పోల్చుకోలేము ప్రియులారా, పోల్చుకోలేము. ఎందుకంటే దావీదు అబ్షాలోమును అమితంగా ప్రేమించాడు ప్రియులారా, అమితంగా ప్రేమించాడు. దయచేసి ఈ మాటను మీకు జ్ఞాపకం చేయనివ్వండి. అదే సమూయేలుకు రాసిన గ్రంథము 13వ అధ్యాయం, 2వ సమూయేలు 13వ అధ్యాయం 38-39 వచనాలు ఎలాగ ఉంది. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకుని అతన్ని గూర్చి యోదార్పు నొందిన వాడే అబ్షాలోమును పట్టుకున్న వలన ఆలోచన మానేను అంటూ ఉన్నాడు. అబ్షాలోము అమ్నోనును చంపుతాడు. ఆ సంగతి మీరు అధ్యాయం చదివినట్లయితే అర్థమవుతుంది. అమ్నోను చనిపోయిన తర్వాత ఆ విషయమై దావీదు కొంత దుఃఖిస్తాడు. అబ్షాలోమును ఆ విషయమై పట్టుకోవాలనుకుంటాడు. అయితే అబ్షాలోము పారిపోయిన తర్వాత కొంతకాలానికి దావీదు ఆ విషయమై ఆలోచన మానెను అని బైబిల్ చెబుతా ఉంది. ఎవరని అబ్షాలోమును పట్టుకోవాలన్న ఆలోచన దావీదు మానాడని బైబిల్ చెప్తా ఉంది. చెబుతూ అక్కడ ఒక అంకె వేయటం జరిగింది, 1 అని. దానికి ఫుట్ నోట్లో మీరు కనుక చూడండి, అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొనేను అంటా ఉంది. ఒక కుమారుని కోల్పోయినాడు దావీదు, అమ్నోనును కోల్పోయినాడు. అయితే అబ్షాలోము కూడా తండ్రి అయినటువంటి దావీదుకు దూరంగా పారిపోయి వేరొక ప్రాంతంలో ఉంటా ఉంటే దూరం అయిపోయినటువంటి ఆ కుమారుని మీద తన ప్రాణమును పెట్టుకుని ఉన్నాడంట. అబ్షాలోము తిరిగి రావాలని తన కొరకు ఎదురు చూస్తున్న తండ్రిగా మనకు దావీదు కనబడతా ఉన్నాడు. అంతగా దావీదు అబ్షాలోమును ప్రేమించాడు. తన మరొక కుమారుని చంపాడు అన్న కోపము కొంత ఉండవచ్చు కనుక, కానీ తనకు దూరం అయిపోయాడన్న బాధ దావీదును కలచవేసింది. కనుక అబ్షాలోము మీద దావీదు మనస్సు పెట్టుకుని ఉన్నాడు. రాజు అబ్షాలోను మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడు యోవాబు గ్రహించి తర్వాత ఒక కార్యాలనే ఉంటాయి, మీరు అవి చూడండి. కింద మనలో మీకు ఫుట్నోట్లో రాజు యొక్క మనసు అబ్షాలోమునకు విరోధం అని కూడా ఉంది. అయితే అబ్షాలోము యొక్క ఆలోచన దావీదు యొక్క ఆలోచన ఏంటి అంటే అబ్షాలోమును చంపాలి అని కాదు, అబ్షాలోము తన దగ్గరికి తిరిగి రావాలన్నది దావీదు యొక్క ఆలోచన. అయితే దావీదు పిలిపించిన తరువాత అబ్షాలోము దావీదు దగ్గరికి రాకుండా దూరంగానే ఉన్నాడు. తర్వాత తన తండ్రి మీద తనకి వ్యతిరేకత భావం పెరిగిపోయి తను ఒక కుయుక్తి యోచించాడు. ఈ కారణాలు కనబడతా ఉన్నాయి. అప్పుడు చివరికి అబ్షాలోము ఇశ్రాయేలు మీద రాజుగా తను ప్రకటించుకున్న తర్వాత అప్పుడు దావీదు పలికిన మాటలే మనం మూలవచనంగా చదువుకున్నాం. ఒకటి, దావీదు ఎందుకు అబ్షాలోము నుండి దూరంగా పారిపోయాడు అంటే అబ్షాలోమునకు భయపడు కాదు, కానీ ఒకటి, దావీదు అబ్షాలోమును ప్రేమించాడు కనుక పారిపోయాడు. ప్రేమించి పారిపోయాడు అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రేమించిన కారణంగా అతనితో పోరాడుటకు ఇష్టపడలేదు. పారిపోయాడు అనే మాటను మనం భౌతికంగా అన్వయించలేం ప్రియులారా. పారిపోయాడు అనే మాట అన్వయించలేం. భయపడి పారిపోయాడు కాదు, అతను ప్రేమించుచున్నాడు గనుక అతనితో పోరాడుటకు తెగించక, అతనితో పోరాడవలసిన వచ్చినప్పుడు అతడు మరణమవుతాడేమోనన్న బాధ వేదన దావీదును అతని నుండి దూరంగా పారిపోవడానికి లేదా అతని నుండి దూరంగా తొలగిపోవడానికి కారణమైంది. దయచేసి 18వ అధ్యాయం మీరు చూడండి. దయచేసి 18వ అధ్యాయం చూడండి. కొంతకాలం తరువాత ఇలా అబ్షాలోము మాటిమాటికి దావీదును పట్టుకోవాలని, దావీదును సంహరించాలని చూస్తున్నప్పుడు ఒక గడియ సంభవించింది. ఇంక యుద్ధం చేయవలసిన అవసరత వచ్చింది. ఆ సమయంలో దావీదు తన సేవకులందరితో పలుకుతున్న మాట 18వ అధ్యాయం 5వ వచనము. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనస్తుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించును.
జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను అంటా ఉన్నాడు. ఏమని? తన కుమారుడైనటువంటి అబ్షాలోమును, తన ప్రాణమును తీయజూస్తున్నటువంటి అబ్షాలోము ఎడల దయ చూపించండి, అతన్ని చంపకుండా అతను బ్రతకనివ్వండి అంటూ తన సేవకులను పిలుస్తా, తన సేవకులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. తన ప్రాణము తీయజూస్తా ఉన్నటువంటి శత్రువుగా మారినటువంటి తన కుమారుడైన అబ్షాలోమును దావీదు చనిపోవాలని ఆకాంక్షించలేదు. ఒకవేళ యుద్ధంలో ఎదురాడితే ఆ కుమారుడు చనిపోతాడేమో అని చెప్పేసి దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే తన సేవకులను వేడుకుంటా ఉన్నాడు, వారికి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఇంకొక మాట ప్రియులరా, దావీదు గురించి మనకు బైబిల్ పరిచయం చేస్తున్న వచనం ఏంటి ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనము. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు, మాట నేర్పయు రూపశీయునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనెను. ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాయి? దావీదును గురించి మాట్లాడుతూ ఉన్నాయి. సౌలు మీదకు దురాత్మ వచ్చినప్పుడల్లా ఆ దురాత్మ నుంచి విడిపించబడాలని అన్నప్పుడు, ఎవరన్నా ఉన్నారేమో చూడండి అన్నప్పుడు, దావీదును గురించి పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు లేఖనం ఏమని సెలవిస్తా ఉంది? బహుశూరుడును బహుశూరుడును యుద్ధశాలి. దావీదు ఎలాంటి వాడు? బహుశూరుడును యుద్ధశాలుడు. దావీదు గొల్యాతు కంటే బలశాలి అయి ఉన్నాడు ప్రియులారా. అదే మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే అంటుంది. దావీదు ఎలాంటి వాడంట? ఫిలిస్తీను కంటే బలాఢ్యుడని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం దావీదుని గురించి ఏమని పరిచయం చేస్తా ఉందో తెలుసా? దావీదు చిన్నవాడు, పసిప్రాయం గలవాడు, బాలుడు అని మనకు నేర్పించట్లేదు ప్రియులారా. అది మనుషులకు కనబడతా ఉంది. కానీ దేవుడు దావీదుని గురించి పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు మనకు రాయించిన అంశం ఏమిటో తెలుసా? అతడు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడు. ఎవడి ఫిలిస్తీయుడు? గొల్యాతు. మీ అందరికీ తెలుసు. ఒంటి చేత సింహమును ఎలుగుబంటిను చంపినవాడు. అటువంటి యుద్ధశూరుడు, బలాఢ్యుడైనటువంటి దావీదు తన కుమారునితో యుద్ధం చేయలేడా? యుద్ధ వీరుడు కదా దావీదు. మరి ఎందుకు పారిపోతా ఉన్నాడు అంటే, తన కుమారుడు తనతో యుద్ధమునకు ఎదురాడినప్పుడు తను నిశ్చయముగా చనిపోతాడు. ఎందుకంటే యెహోవా దావీదునకు తోడై ఉన్నాడు అన్ని వేళలా అన్ని విషయాలలో. కనుక నిశ్చయముగా దావీదు యుద్ధములో గెలుస్తాడు. తన కుమారుని తన చేతుల చంపవలసి వస్తదేమో అన్న భీతి చేత దావీదు తను ప్రేమించిన తన కుమారుడు మరణించడం ఇష్టం లేకుండా దావీదు అతనికి దూరంగా పోతా ఉన్నాడు, దూరంగా తొలగిపోతా ఉన్నాడు. అబ్షాలోము ఎంత ప్రయత్నించి తన తండ్రిని చేరుకొని చంపాలని ప్రయత్నించిన దావీదు అంతగా దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక నిమిషం నన్ను ఇక్కడ ఆగనివ్వండి. నేను ముందు చెప్పాను మీకు, దావీదుని దేవునితో పోల్చడానికి. సర్వశక్తిమంతుడైన దేవుడు దావీదు వలె మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అనేక మార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, అనేక మార్లు ఆయన మీద మనం సొనిగినప్పుడు, ఆయన మీద నెపములు మోపినప్పుడు, ఆయన కంటే మనమే జ్ఞానవంతులమని ఆయన కార్యాలను శంకించినప్పుడు, విమర్శించినప్పుడు, ఆ కృప కలిగిన దేవుడు మనల్ని శిక్షించలేదండి. మనల్ని శిక్షించలేదు. బలవంతుడైన దేవుడు అని ఆయనకు నామం పెట్టబడి ఉంది. ఆ బలవంతుడైన దేవుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి బ్రతుకులు కలిగిన మనలను ఆయన ఎందుకు ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నాడు? ఎందుకు మన అవిధేయతలను బట్టి మనం ఉపేక్షిస్తూ ఉన్నాడు? మన ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు అంటే దావీదు వలె మనల్ని ప్రేమించిన వాడు, తన స్వరూపములో తన పోలికలో మనల్ని చేసుకున్న దేవుడు. ఒక మాట మరలా మీకు నన్ను జ్ఞాపకం చేయండి. అబ్షాలోము దావీదుకు రక్త సంబంధి. తన రక్తమును కలిగిన వాడు, తన రక్త సంబంధి అయిన వాడు అబ్షాలోము. కనుక దావీదు తన రక్త సంబంధి అయినటువంటి తన కుమారుని చంపడానికి ఇష్టపడలేదు. నజరేయుడైన యేసయ్య తన అమూల్యమైన రక్తమును కలువరిగిరి శిలువలో నీ కొరకు నా కొరకు కార్చి తన ప్రాణమును పెట్టాడండి.
తన రక్తము చేత నిన్ను నన్ను తనకు కుమారుడిగా చేసుకున్నాడు. కనుకనే ఇన్ని దినాలు మనం ఆయన మీద సనిగినా గొనిగినా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన, దేవుని కార్యములను, దేవుని శక్తిని, ఆయన దైవత్వాన్ని శంకించి మాట్లాడిన వేళ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఒక నిమిషము కోపించినట్లయితే మానవ జాతి ఏనాడో నిర్మూలమైపోయేది. ఆయన మన మాటలన్నింటికీ వినబడనంత దూరంగా మనకు దూరమైపోతా ఉన్నాడు. ఒకవేళ ఆ కృప కలిగిన దేవుడే ఆ మాటలన్నీ విని మన మీద ఆయన కోపించుకున్నట్లయితే మనం ఏమైపోదుం ప్రియులారా? ఒక క్షణములోనే మనము లయమైపోదుము కదా. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనలను ప్రేమించి మన మాటలకు, మన అవిధేయతకు ఆయన దూరంగా తొలగిపోతా ఉన్నాడు. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా వస్తూ ఉన్నాడు. ఆయనకు అవిధేయులై ఆయన మీద తిరుగుబాటు చేసిన వారికి ఆయన దూరం అయిపోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అవిధేయపు మాటల వల్ల, తిరుగుబాటుల వల్ల ఆ దేవుడే కోపగించుకున్నట్లయితే మనం లయమైపోతామని. అందుకోసం కాదు కదా కలువరిగిరి శిలువలో ఆయన రక్తం కాచింది. అందుకోసం కాదు కదా సొగసైన స్వరూపము లేనంతగా తన దేహము నాకటి సాళ్ల వలె దున్నబడింది. అందుకోసం కాదు కదా ప్రియులారా, కోపించి శిక్షించాలని కాదు కదా, కోపించి నశించిపోయినట్లుగా చేయనట్లుగా కాదు కదా, నిత్య జీవం స్వతంత్రించుకోవాలని కదా, ఆయనతో నిత్యత్వంతో మనం కలిసి ఉండాలని కదా ఆయన ఇష్టపడింది. అందుకే అనేక పర్యాయాలు ఇంకా అవిధేయత చూపుతూ, అవిధేయపు మాటలు మాట్లాడుతున్న మనందరి ఎడల ఆ కృప కలిగిన దేవుడు కృప చూపుతూ మన అవిధేయత స్థితిలో మనల్ని శిక్షించకుండా మనకు దూరంగా తొలగిపోతా ఉన్నాడు. వారు ఏం మాట్లాడుతున్నారో నాకు వినబడలేదు అన్నట్లుగా ఆయన కృప చూపుతా ఉన్నాడే తప్ప చేతకాని వాడిగా దేవుడు లేడండి. చేతకాని వాడే దావీదు పారిపోలేదు ప్రియులారా, చేతకాని వాడే పారిపోలేదు. ఎలుగుబండిన సింహమును ఒట్టి చేతులతో చంపిన వాడు దావీదు. దేవుని బలాఢ్యుడు దావీదు. దేవుడే యుద్ధశూరుడిగా కీర్తించబడిన వాడు. అటువంటి దావీదు పారిపోతున్నాడా భయపడి? చేతకాని వాడిగా పారిపోతున్నాడా? లేదు. తన రక్తము కలిగిన కుమారుడు, తన రక్తం ప్రవహిస్తున్న బిడ్డ, తాన్ని చంపడం ఇష్టం లేక, తన ముందే తన ప్రాణం కోల్పోవడం ఇష్టం లేకుండా అవసరమైతే తానే మరణించాలని అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి ప్రియులారా. అదే సమూయేలు అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయం 33వ వచనము. రాజు బహుగా కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును. నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడ్చుచు వచ్చేనని లేఖనం సెలవిస్తుంది. నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేదంటా ఉన్నాడు దావీదు. యుద్ధంలో అబ్షాలోము చనిపోయిన వార్త తెలిసిన తర్వాత దావీదు ఎక్కి ఏడుస్తా ఉన్నాడు ప్రియులారా. అయ్యో నీకు మారుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండు అని దావీదు అంటున్నాడు. అవును, మన రక్షకుడైన యేసయ్య మనకు బదులుగా తాను మరణించాడు. మనం మరణించవలసి వస్తే ఎంత నరకాగ్ని గుండంలో మనం పాలవుతాము. కనుక మనకు మారుగా ఆయనే తన అమూల్యమైన రక్తాన్ని, తన అమూల్యమైన ప్రాణాన్ని కలువరిగిరి సిలువలో పెట్టాడండి. ఆయన మన పక్షంగా మరణించాడు. దావీదు వలె నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండు అని దావీదు అనుకుంటా ఉన్నాడు. కానీ యేసయ్య నీకు బదులుగా, నాకు బదులుగా కలువరిగిరి సిలువలో మన పాపముల నిమిత్తమై మరణించాడు. మన పాపముల నిమిత్తమై పిల్లలని 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. దయచేసి రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం యాలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, 8వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో ఉన్న వచనం చదువు. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించెను. సర్వోన్నతుడైన దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తును నీ పక్షముగా, నా పక్షముగా, నీ నా అవిధేయతలకు పరిహారముగా ఆయనను పాప శరీరాకారముతో ఈ లోకమునకు పంపి ఆ శరీరం మీద పాపానికి పరిహారము జరిగించినట్లుగా లేఖనం సెలవిస్తుంది. భక్తిహీనులంగా ఉన్నటువంటి మనము
మనము ఇంకా భక్తిహీనులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటా ఉన్నాడు. ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే తండ్రి అయిన దేవుడు తన ప్రేమను మన ఎడల కనబరచుడు నిమిత్తము తన జనతేక కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు బలి చేసెను, మన కొరకు చనిపోవుటకు అప్పగించెను. అది తండ్రి అయిన దేవుని ప్రేమ, అంతే తప్ప తండ్రి అయిన దేవుని చేతగాని తనం కాదు ప్రియులారా. తండ్రి అయిన దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మన అవిధేయత స్థితిలో మనం ఉన్నప్పటికీ అవిధేయత స్థితిని చూడనట్లుగా దేవుడు తొలగిపోతా ఉన్నాడు తప్ప దేవుడు చేత కానివాడు కాదు. ఇదేనా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు, కరోనా వచ్చింది దేవుడు ఏమైపోయాడు, దేవుడు కాపాడట్లేదే అని. నీ జీవితంలో పాపము రేగినప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వేయలేదు సోదరుడా? రోగము విజృంభిస్తున్నప్పుడే నువ్వు ఆ ప్రశ్న వేస్తా ఉన్నారు. ఈ దినా అనేకులు ప్రశ్న వేస్తా ఉన్నారు. ఈ జ్ఞానులందరూ ప్రశ్న వేస్తా ఉన్నాడు, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఆయనకు చిటికలో సాధ్యం కాదంటూ మాట్లాడుతూ ఉన్నారు. అపహాస్యంతో కూడిన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. తప్పదు, దేవునికి తెలియదా? ఇవన్నీ తెలుసు, అయినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ మాటలన్నీ ఆయనకు వినబడినట్లుగా ఉన్నాడు. భూమి మీద నీ ఆయుష్ను పొడిగిస్తానే ఉన్నాడు. నీ అవిధేయత స్థితిలో ఉన్న నీవు తిరిగి రావాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దావీదు ప్రేమలో మనం దేవుని ప్రేమను చూడగలం. దేవుడు మౌనంగా ఉన్నాడంటే చేతకానివాడుక అని కాదు ప్రియులారా. మన మీద ప్రేమ, మన కొరకు రక్తము కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనం చనిపోతూ ఉంటే, నరకాగ్నిగుండం పాలవుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండలేడండి. అందుకే ఆయన నీకు నాకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. నీవు నేను మారు మనసు పొంది ఆయన సిలువలో కాచిన రక్తము క్రిందికి వచ్చి ఆ రక్తము చేత కడగబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మన బ్రతుకు మార్పు నొందాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంతే తప్ప ఆయన నిస్సహాయుడే లేడు. కేవలము నీ మీద ప్రేమ చూపుతానికి, మా మీద ప్రేమ చూపడం కొరకే మన అవిధేయత స్థితిలో మనకు దేవుడు దూరంగా తొలగిపోతా ఉన్నాడు. మన అవిధేయత స్థితిని గ్రహించి ఆయన కృపాసింహాసనం ఎదుకు వచ్చి మన కొరకు ఆయన కాచిన రక్తము చేత మనమందరము ముద్రించబడి క్షేమకరమైన స్థితిలోనికి మనం వెళ్దాం. తండ్రి ప్రేమకు లోబడదాం ప్రియులారా. ప్రియులారా, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయండి. తప్పిపోయిన కుమారుని గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. తండ్రికి అవమానమును కలుగు చేసి దూరంగా తొలగిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తా ఉన్నప్పుడు, ఆ కుమారుడు తిరిగి వస్తా ఉన్నప్పుడు తండ్రి దూరమున ఆ కుమారుని గుర్తుపట్టాడు. పరుగున వెళ్ళి కుమారుడి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ కుమారుని గణపరిచాడు. మార్పు నొందిన జీవితంతో తిరిగి తన తండ్రి యొద్దకు వస్తున్న ఆ కుమారుణ్ణి ఆ తండ్రి గణపరిచిన రీతిగా, ఆ తండ్రి ప్రేమించిన రీతిగా కలువరిగిరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనందరి కొరకు తన చేతులను చాస్తా ఉన్నాడు. ప్రియులారా, దయచేసి ఒక్క మాట నన్ను చూపినివ్వండి. దయచేసి రోమీయులకు రాసిన పత్రికలోనే ఈ మాట వ్రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ చివరి భాగం. అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడని లేఖనం సెలవిస్తా ఉంది. ఆయనకు అవిధేయులైన ప్రజల కొరకు, అవిధేయులైన ఆయన బిడ్డల కొరకు ఆయన దినమెల్లా చేతులు చాపేవాడిగా ఉన్నాడు. రండి, కృపగలిగిన దేవుడు తన అమూల్యమైన రక్తము చేత మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అమూల్యమైన రక్తమును వెలగా చెల్లించాడు. కనుక ఆ దేవుడే మన ఎడల కృప చూపి తన చేతులను చాస్తా ఉన్నాడు. తన యొద్దకు తిరిగి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు. కనుక ఆయన యొద్దకు తిరిగి వెళ్దాం. ఆ ప్రేమను మనం అనుభవిద్దాం ప్రియులారా. ఆ ప్రేమను మనం పొందుకుందాం. దేవుడటి కృప మనకు అనుగ్రహించును గాక. చిన్నమారు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడారు. అబ్షాలోము వలె తండ్రికి అవిధేయుని కుమారులుగా, తండ్రి మీద తిరుగుబాటు చేయవాడిగా, తండ్రినే సంహరించాలని చూసేవాడిగా మేము ఉండవద్దు. ఒకవేళ తండ్రిని ప్రేమించలేని, తండ్రిని గౌరవించలేని అబ్షాలోము వంటి నైజం ఏదైనా మాలో ఉంటే తీసివేయండి స్వామి, తీసివేయండి. దావీదు వలె ప్రేమించే మనసు, దావీదు వలె పరితపించే మనసు మాకివ్వండి. అలాగనే మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడువైనా నిన్ను ప్రేమించేవారముగా, నీ సన్నిధిని ఆశ్రయించేవారముగా, నీ రెక్కల నీడను ఆశ్రయించేవారుగా మమ్మల్ని మార్చుమని మీ రాకడ పర్యాంతము
మీలో నిలిచి ఉండి మీ కొరకు ఫలించేవారుగా మమ్మల్ని మార్చుమని, మీకు అవిధేయులైన వారి మీ కరుణా కటాక్షమును విస్తరింపచేసి వారును మారు మనసు పొందుటకు వారును మీ రక్తమును ఆశ్రయించినట్లుగా కృపచూపమని బ్రతిమలాడుతూ యేసు దివ్యనామములో ప్రార్థించి వెడుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.